కార్ సూపర్ గా ఉంది నాన్న. ఏసీ కూడా చల్లగా ఉంది. ఎన్నా ఇక ఇది మన కారేనా? అవును. నాకు ఇంకోసారి జబ్బు చేస్తే ఈ కార్లో స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా? అలా మాట్లాడకూడదా నాన్న? అలాగే ఏం జరగదు. ఏమండి చాలా బాగుందండి. ఏమండి వెనకాల అద్దం మీద మన పిల్లాడి పేరు వేయించుండొచ్చు కదా? ఇది అద్దెకి తీసుకున్న కారే. నువ్వు అర్జెంటుగా కార్ దిగు. ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉన్నావు. ఎవరి బ్యాగ్ ఇది? ఏమండి పార్టీ ఎవరైనా ఈ బ్యాగ్ వదిలేసి వెళ్ళారా? ఏమిటో చూడండి. ఏంటో తెలియడం లేదే. ఇప్పుడే బండి తీసుకున్నాను. అయ్యో ఏం మరకలో ఏంటో వాటిని తుడుస్తారేంటి? నాన్న ఎగ్జామ్స్ అయిపోగానే స్కూల్లో ఇస్తారే ర్యాంక్ కార్డు, అలాంటిదే ఎవరో కన్నది నాన్న ఇది. సరే ఇప్పుడు ఏం చేద్దామండి? త్వరగా రెడీ అయ్యండి, మన గుడికి వెళ్ళొచ్చు. అలాగేనండి. రేయ్ నువ్వు రారా, ఉదయం నుంచి స్నానం చేయమంటే ప్రాణం తీస్తున్నావు. చెప్పు ఏంటి మ్యాటరు? లోపల డబ్బులు ఏమైనా ఉన్నాయా? నీకు రాత్రి వాళ్ళ గురించి అంతా చెప్పాను కదా. అయినా వాడికి హెల్ప్ చేస్తాను వీడికి హెల్ప్ చేస్తానన్నావు అనుకో, చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. ఈ ఊరికి నువ్వేమైనా హెల్ప్ చేయడానికి వచ్చావా? బ్యాగ్ ఇసిరి పారేసి పని చూసుకో. వెళ్దా సార్, పార్టీ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్నా అంతా చెప్పేశాను, కానీ ఆడి బాబు పేరు నోటికి రావట్లేదు. నాకు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పిల్లాడి పేరు కార్తిక్, ఆడి బాబు పేరు చంద్రమోహన్. ఇంకే డీటెయిల్స్ కావాలంట. త్వరగా పిల్లాడి బాబు పేరు చంద్రమోహన్ అయ్యా. ఇదిగో పిల్లాడి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. చెప్పిందంతా గుర్తుందిగా? ఉంది ఉంది. ఫోటో లేదా? పిల్లాడి ఫోటో విడిగా దొరకలేదు, డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. విడిగా తీసిన ఫోటో లేకపోతే ఒక గ్రూప్ ఫోటో కూడా లేదా? ఒక యాంగిల్లో చూస్తే షార్ప్గానే ఉన్నాడు. ₹1 చాక్లెట్ 10 ఇవ్వండి. చేస్తాడు. నువ్వు చూస్తూ ఉంటానా? చేస్తాడు. 7, 8, 9, 10. ఎంత అయింది? నమస్తే వాచ్మ్యాన్. వాచ్మ్యానా?